ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టరు టైటిల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సింపుల్గా చూస్తే ఎవరు ఊహించని విధంగా కనిపించినటువంటి టైటిల్, ఆ ఫస్ట్ లుక్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉందని మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా టైటిల్ రాకా, అట్లీ డైరెక్షన్ రూపొందుతున్నటువంటి సినిమా ఇది. రాకా అనేటువంటి టైటిల్ ఎవ్వరూ ఊహించలేదు, ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసంగా రూమర్ గాను గాసిప్ గాను కూడా ఈ టైటిల్ సంబంధించి ఎక్కడా వినిపించలేదంటే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద స్టార్ల సినిమాలంటే మాత్రం చిన్న రీల్స్లా కావచ్చు, ఇలాంటి గాసిప్లా కావచ్చు, లేకపోతే రకరకాలుగా పోస్టర్స్ డిఫరెంట్ పేరుతో బయటగా వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆ అవకాశాలన్నింటినీ దాటుకొని రాకా అనే టైటిల్ చెప్పినటువంటి అనౌన్స్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. రాకా అనే టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది, అంతవరకు బాగుంది. కానీ ఆ రాకా అని చెప్పేసే ఒక టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే ఒక స్టార్ హీరో, ఒక టాప్ హీరో, మ్యాక్సిమం పాన్ ఇండియా స్టార్లో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటే అల్లు అర్జున్ నుంచి ఇలాంటి లుక్ ఎవ్వరూ ఊహించలేదు. అసలు నిజానికి ఆ లుక్ ఇలా ఉంటుంది అని మాత్రం ఎవరు భావించలేదు, ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వరకు అసలు ఈ అంచనాలకు కూడా కనిపించినటువంటి స్థాయిలో ఆ లుక్ కనపడడం మాత్రం చాలా గొప్పగా ఉంది. నిజానికి ఆ లుక్ అతను ఒక రాక్షసు గెట్టప్లా కనిపిస్తున్నాడు. కొంచెం బాల్డ్ హెయిర్ అంటే గుండులాగా కనిపిస్తున్నాడు. దాంతోపాటు చేతులు మొత్తం విపరీతమైనటువంటి గోళ్ళు కనిపించడం, ఆ తర్వాత ఒక గెటప్ కాస్త ఒక స్థాయిలో కనపడడం, దాంతోపాటు ఒక పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి లేకపోతే పాన్ వరల్డ్ సినిమా కనిపించేలాగా ఆ లుక్ కనపడడం. నిజానికి అలాంటి లుక్ ఎవరు ఊహించరారా అంటే ఎలాంటి అసలు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నుంచి ఈ లుక్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది మాత్రం చాలామందికి అంచనాలకు కనిపించకుండా పోతుందంటే మాత్రం చాలా క్లియర్ ఇక్కడ. ఎందుకంటే ఆ లుక్కు, అతని గెటప్ కావచ్చు, అతని ఆహార్యం కావచ్చు, అతని కళ్ళు కావచ్చు, లేకపోతే ఆ గుండు కావచ్చు, సగం గుండుతో కనపడటం కావచ్చు, లేకపోతే ఆ గోళ్ళతో పాటు పైన ఉన్నటువంటి వెంట్రుకలు కావచ్చు, దారుణమైనటువంటి వెంట్రుకలు కావచ్చు, కొంచెం డిఫరెంట్ గెటప్. అంటే కొన్ని హాలీవుడ్ సినిమాలో వచ్చినటువంటి ఒక లుక్ అంటే కొంచెం ఇండైరెక్ట్గా చూసినట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా ఈ లుక్లో ఉన్నటువంటి ఒక స్పెక్యులేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ లుక్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కూడా చాలా ప్రత్యేకంగా ఉందనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తంగా రాకా అనే టైటిల్ మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా కూడా చెప్తున్నారు. దాంతోపాటు టైటిల్తో పాటు వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి రకరకాల భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. మొత్తంగా అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా ఎవరు ఊహించని గిఫ్ట్, నిజానికి ఎవ్వరు ఏమాత్రం ఊహించినటువంటి గిఫ్ట్గా కనిపిస్తోంది. మరి రాకా అనే టైటిల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. రాకా అనే టైటిల్కి తగ్గట్టుగా కంటెంట్ కూడా కనిపించబోతుందా, లేకపోతే కథ కూడా ఉండబోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి దగ్గరగా కనిపిస్తోంది. మొత్తంగా దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తోంది. అట్లీ డైరెక్షన్. లేకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ స్థాయిలో అంచనాలు పెంచేలాగా కేవలం ఒక చిన్న ఫస్ట్ లుక్ పోస్ట్తోనే క్రియేట్ చేసినట్టు మాత్రం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మామూలుగా రాజమౌళి సినిమాలు అంటే మనకు వారణాసి టైటిల్ అనౌన్స్ కంటే ముందే ఈ టైటిల్ అని చెప్పేసి చాలా మందికి రూమర్స్ వచ్చాయి. లేకపోతే రాజమౌళి సంబంధించి వారణాసి సినిమా మీద వచ్చినటువంటి రకరకాల రూమర్స్ కావచ్చు, గాసిప్స్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్స్, లేకపోతే అంటే లీక్ అయినటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ రాకాకు సంబంధించి మాత్రం ఎలాంటి లుక్ కానీ, ఎలాంటి పోస్టర్ కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎలాంటి కంటెంట్ కానీ బయటకు రాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్తో మాత్రమే ఫస్ట్ టైం కనిపించినటువంటి విధానం మాత్రం చాలా సూపర్గా ఉంది. వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కనిపిస్తామని, జాగ్రత్తల పట్ల జాగ్రత్త కావచ్చు, లేకపోతే కేర్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి చాలా సెక్యూర్డ్గా ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా రాకా అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసినటువంటి రాకా టైటిల్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుందనేది మాత్రం వరల్డ్ వైడ్గా తెలుస్తోంది.